డాక్టర్ గారు దీనికి ఎలాంటి చెకప్ ఉంటుంది డాక్టర్ గారు? దేనివల్ల మనకు తెలిసిపోతుంది ఇది వర్టిగో, ఇది డిజినెస్ అని? చెకప్ అంటే అగైన్ మళ్ళీ దానిలో డైరెక్ట్గా ఈ టెస్ట్ అంటూ డైరెక్ట్గా ఉండదు. పేషెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత హిస్టరీ తీసుకొని వాళ్ళ దీంతో పాటు వేరే ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు వస్తుంది, ఫ్రీక్వెన్సీ అంటే ఒకసారే వస్తుందా, అక్యూట్ ఎపిసోడ్స్ అంటాం, ఒకసారి వచ్చి పోతుందా, ఎపిసోడిక్ అంటాం. ఎపిసోడిక్ అంటే మళ్ళీ మళ్ళీ వస్తూ రావడం, రోజుకి ఒకసారి 2 సార్లు అవుతుంది, లేదా వారంలో ఒకసారి అవుతుంది, ఇలా అవుతుందా, లేదా క్రానిక్గా జరుగుతుంది అంటే క్రానిక్ అంటే 2-3 నెలల్లో ఒకసారి అవుతుంది, లేదా కంటిన్యూస్గా అవుతూనే ఉంది, ఇలా అవుతుందా. పర్సిస్టెంట్ అంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లం లాగా, చాలామంది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు, లాంగ్ టర్మ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఎప్పటికైనా కూడా నాకు తల తిరుగుతుందిరా, నా బీపీ తగ్గిపోయింది అంటారు. సో అలా ఉందా, టైమింగ్ని బట్టి అంటే ఈ రోజు ఒకరోజే వచ్చిందా, లేకపోతే ఎపిసోడ్కి అప్పుడప్పుడు వస్తుందా అనే దాన్ని బట్టి ఒక డయాగ్నోసిస్ ఉంటుంది. దాంతోపాటు వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, దీంతో పాటు కళ్ళు దగ్గర పేషెంట్ కూర్చొని ఎగ్జామిన్ చేసినప్పుడు కళ్ళు మూమెంట్, కన్ను గుడ్డు ఉంటుంది కదా, దీని మూమెంట్స్ చూస్తాం. నిస్టాగ్మస్ అంటాం, అంటే కన్ను అటు ఇటు కొట్టుకోవడం కావచ్చు, పైకి కిందికి కొట్టుకోవడం కావచ్చు, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఎవాల్యుయేట్ చేయాలి. వాటితో పాటు కాలు చెయ్యి వీక్నెస్ ఏమైనా వస్తున్నాయా, మాట తడబడుతోందా, వామిటింగ్స్ ఏమైనా అవుతున్నాయా, కంటి చూపు ఏమైనా ఇబ్బంది పడుతోందా, బ్యాలెన్స్ లేక పడిపోతున్నారా, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ అది స్ట్రోకా, డిజీనెస్సా, వర్టిగోనా, ప్రీసింకోపీ అని ఒక పదం ఉంటుంది, అదా, అసలు ప్రాబ్లం బ్రెయిన్దే కాకుండా వేరే ఇంకేమన్నా అనేది తెలుస్తుంది. ఇంకోటి డాక్టర్ గారు, ఏ ఏజ్ వాళ్ళకి ఈ వర్టిగో అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం? వర్టిగో అనేది అగైన్ ఏజ్ రిలేటెడ్ ఏమీ లేదండి, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. అగైన్ ఇందాక మనం అనుకున్నట్టు ఈ కేటగిరీస్లో వాళ్ళ హెల్త్ రీజన్స్ని బట్టి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, దెర్ ఈజ్ నో ఏజ్ రెస్ట్రిక్షన్. కాకపోతే చిన్నపిల్లలు ఎప్పుడు అంత క్లియర్గా చెప్పరు, అన్లెస్ వాళ్ళ బ్రెయిన్లో ఏదైనా యాక్చువల్గా ప్రాబ్లం ఉంటే తప్ప వాళ్ళకి ఈ సింప్టమ్స్ అనేవి ఉండవు. బయట తిరిగే వాళ్ళకి, రెగ్యులర్గా ట్రావెలింగ్ అని లేకపోతే అవుట్ సైడ్ లైఫ్ ఉండే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. సో అలా ఆ యాంగిల్లో చూస్తే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి వస్తుంది, లేదా 25 to 45, 50 years వస్తుందని ఒక రఫ్గా అనుకోవడమే, కానీ దట్ ఎగ్జాక్ట్లీ డజంట్ ఫిట్ ఇన్ టు దట్ క్రైటీరియా. సో డాక్టర్ గారు, బీపీ తక్కువైపోయినా కూడా కళ్ళు తిరుగుతాయి అన్నారు కదా, అది నిజమేనా? బీపీ కంట్రోల్లో లేకుండా డౌన్ అయిపోతే కళ్ళు తిరుగుతాయా మనకి? ఎస్, డెఫినెట్లీ. బీపీ ఎక్కువైనా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి, బీపీ తక్కువైనా అనిపిస్తాయి. బీపీ తక్కువ అవ్వడము అంటే డిహైడ్రేషన్ వల్ల కావచ్చు, లేకపోతే టాబ్లెట్ ఓవర్ డోసేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, వేరే కారణాల వల్ల కావచ్చు. బీపీ తగ్గడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ ఏదైతే ఉంటుందో, రక్తం ఏదైతే ఉంటుందో ఆ ఫ్లో తగ్గుతుంది. బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్, రక్తం అందవు కాబట్టి బ్రెయిన్ రెస్ట్ తీసుకోవడానికి, లేకపోతే బ్రెయిన్ కొంచెం ఫేజ్ అవుట్ అయిపోతుంది. అప్పుడు మనకి కళ్ళు తిరిగినట్టు అనిపించడం కానీ, లైట్ అవ్వడం కానీ అంటాం. దీన్నే మనం ప్రీసింకోపీ అనొచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో బీపీ తక్కువడం వల్ల, ఇది పార్ట్ ఆఫ్ ప్రీసింకోపీ అని చెప్పొచ్చు. బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల కళ్ళు తిరిగినట్టు అనిపించడం. So that can happen, that is quite possible.